తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్ లోని నేతలే రేవంత్ రెడ్డిపై తిరగబడతారని తెలిపారు. రైతు రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మడం లేదన్నారు బండి లక్ష్మణ్. నేను మొదటి నుంచి కూడా స్పష్టం చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు సాధించినప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు అతి ఉత్సాహంతో ఇది ప్రజలకు ఈ గ్యారంటీల పేరు మీద, ఉచితాల పేరు మీద భ్రమలు కల్పించారో, భ్రమలు కల్పించినప్పుడు అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటే కాదు, వాళ్ళ పార్టీలో కూడా ఖచ్చితంగా వారు తిరగబడే పరిస్థితి వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు బీజేపీది తెలంగాణలో ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ తుడిచిపెట్టకపోతుంది. ఈ కూటమి నాయకుల పట్ల, అవినీతి పరుల పట్ల మొత్తం విశ్వాసం సడలింది. మోదీ గారు మాత్రమే ఓట్ల కోసం కాకుండా దేశం కోసం, అభివృద్ధి కోసం వారు ఆ రకంగా వారు క్రెడిబిలిటీ రోజు రోజు పెరుగుతుంది. చెప్పింది మాత్రం చేయగలుగుతాడు. ఓట్ల కోసం దిగజారేటువంటి వ్యక్తి కాదు. ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోయే వ్యక్తి అని భావిస్తున్నారు. కాబట్టి తెలంగాణ కూడా ప్రజలు ఆ నమ్మకానికి వచ్చారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రాన్ని కూడా బీజేపీ చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఉన్న సీఎం ఏమో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేసి మొత్తం ఒక చిప్ప చేతికి ఇచ్చిపోయినాడు. ఆయనే చెప్తున్నాడు, నాకు చిప్ప చేతికి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, చిప్ప చేతి పట్టుకుని తిరుగుతున్నాడు. మొన్న 16,000 కోట్లు కేంద్రం ఇవ్వకపోతే ఈ 5 నెలల పాలన కూడా ఇవాళ గగనమైపోయింది. కాబట్టి ఇవాళ నీవు ఇక్కడ పరిపాలన సజావుగా నడిపి ఒక విశ్వాసం కలిపి, ఇవాళ రియల్ ఎస్టేట్ భూమి ఎందుకు తగ్గింది? ఇవాళ దానికి బీజేపీకి మోదీ కారణం ఎట్లా? మొత్తం ఎక్కడికక్కడే వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది. ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. అంటే నీ మీద విశ్వసనీయత లేకపోవడం వల్ల ఇవాళ బేసిక్ కమ్యూనిటీస్, వాటరు, కరెంటు అందుబాటులో లేని పరిస్థితిలో ఏ పరిశ్రమ వస్తుంది?